లోక్సభ ఎన్నికల ముందు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాబోయే లోక్సభ ఎన్నికల ఫలితాలపై విశ్లేషించారు ప్రశాంత్ కిషోర్. ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టమని అన్నారాయన. ఇక 2019 ఎన్నికల సమయంలో వైసీపీ తరపున ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఆయన జగన్ను ఛత్తీస్గఢ్ మాజీ సీఎంతో పోల్చారు. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ లాగే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి బదులు నియోజకవర్గాలకు ప్రొవైడర్ మోడ్లోనూ జగన్ ఉండిపోయారని అన్నారాయన. ఇక ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా నగదు బదిలీ చేశారు, కానీ పరిశ్రమలు తీసుకువచ్చే యువతకు ఉద్యోగాలైతే కల్పించడానికి, రాష్ట్రాభివృద్ధిని మరింత ఊతమిచ్చేందుకు ఏమీ చేయలేదని విమర్శించారు. ఢిల్లీలో బీజేపీని, మోదీని అధిగమించడం అసాధ్యమే కాదని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఇక అయితే బీజేపీని నిలువరించే అవకాశాలను ప్రతిపక్షం కోల్పోయిందని, ఇది క్రికెట్ మ్యాచ్లో ఫీల్డర్ క్యాచ్లను వదలడం వంటిదని విమర్శించారు ఆయన. మీరు క్యాచ్లు వదిలేస్తూ ఉంటే బ్యాటర్ సెంచరీ సాధించకుండా ఉంటాడా అని ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాము అజేయులమని బీజేపీ ప్రధాని మోదీ డామినేషన్ ధోరణిని ప్రదర్శిస్తున్నారని అన్నారు. 2015, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాంలో తప్ప పలు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయిందని గుర్తు చేశారు. అయితే బీజేపీ తిరిగి పుంజుకునేలా ప్రతిపక్ష పార్టీలు వ్యవహరించాయని ఆయన ఆరోపించారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఓటర్లపై ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యల ప్రభావం ఎంత మేర ఉంటుందో అనేది అంచనా వేయలేమని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఆయన డైరెక్ట్ గా ఇటు సెంట్రల్ అట్ ద సేమ్ టైం ఏపీ పాలిటిక్స్ గురించి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. జగన్ మళ్ళీ రారని చెప్పడం జరిగింది. ఇక మోదీనే వస్తారు, అయితే కావాలని ఇటు ప్రతిపక్ష పార్టీలే ఆయనకి ఇట్లాంటి ఒక అవకాశం ఇస్తున్నాయంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? దేశ రాజకీయాలపైన, ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ కూడా ఏపీ రాజకీయాలపై అనేక సార్లు జగన్ అనుసరిస్తున్న విధానాలు కానీ, పాలనా వ్యవహారాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ రానున్న ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమంటూ కూడా పలుమార్లు జోష్యం చెప్పారు. అయితే ఇప్పుడున్న సర్వే ఫలితాలు, మరోవైపు ప్రశాంత్ కిషోర్ చెప్తున్న మాటలు చూస్తే కనుక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయితే కొనసాగుతుంది. జగన్ గెలవడం కష్టమే అంటూ కూడా రాజకీయ వర్గాల్లో కూడా కొంత విశ్లేషణలు అయితే కొనసాగుతూ వచ్చాయి. 2019లో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోరే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వెనుక అంతర్గతంగా కొన్ని కీలక చర్చలు అయితే కొనసాగుతున్నాయి. నిజంగానే ఏపీలో వైసీపీ పరిస్థితి అంత అధ్వానంగా తయారైందా అనే విధంగా ఇప్పుడు చర్చలు అయితే కొనసాగుతున్నాయి. కేవలం ఒక ప్రొవైడర్గా మాత్రమే జగన్ వ్యవహరిస్తున్నారు తప్ప పాలనా పరంగా రాష్ట్ర అభివృద్ధి కానీ, పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యారనేది ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే కేవలం తాయిలాలను ఇవ్వడం, నగదు బదిలీ చేయడం తప్ప, అంటే ఒక రాజరిక వ్యవస్థలాగా ఇక్కడ కొనసాగుతుంది. రాజులు, చక్రవర్తులు ఏ విధంగా అయితే ప్రజలకు అక్కడ బానిసలుగా చేసి తాయిలాలు ఏ విధంగా అయితే ఇస్తారో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఇది ఒక ప్రజాస్వామ్యం, ఇది రాజరికం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అవకాశాలు, ఉద్యోగాలు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యత. కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా, పరిశ్రమలు తీసుకురాకుండా, ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా కేవలం నగదు బదిలీ చేస్తాను, మీరు బ్రతికేయండి అన్నట్లుగా కేవలం రాష్ట్ర ప్రజలను సోమరపోతులు చేస్తూ నగదు బదిలీ చేయడం, ఒక ప్రొవైడర్గా, అంటే నియోజకవర్గాల్లోనూ దేశవ్యాప్తంగా కూడా ప్రజలకు ఒక ప్రొవైడర్గా ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కానీ, ఒక రాష్ట్రానికి రాజధాని కానీ ఇప్పటి వరకు ఏర్పాటు చేసుకోలేకపోయారు. అవన్నీ కూడా జగన్కు మైనస్గా మారే అవకాశం ఉంది. కాబట్టి రానున్న ఎన్నికల్లో జగన్ గెలవడం కష్టమే అంటూ ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ దేశ రాజకీయాలపై కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంటే మోడీని నిలువరించడం సాధ్యమైనప్పటికీ కూడా ఈ ప్రతిపక్ష పార్టీలో అంతర్గత కుమ్ములాటల వల్ల మళ్ళా మూడోసారి ప్రధానిగా మోడీనే కాబోతున్నారనేది ప్రధానంగా ఇప్పుడు
ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు చేశారు. అంటే వారు అనుకుంటున్నట్లుగా బీజేపీ అనుకుంటున్నట్టుగా 370 సీట్లు రాకపోయినప్పటికీ 300 సీట్లతో అధికారంలోకి రావడం ఖాయమనేది ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. మరి ముఖ్యంగా ఇప్పటికే పలుమార్లు ఏపీ రాజకీయాలపై అనేక విశ్లేషణలు కానీ అనేక సార్లు జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ను గెలవడం కష్టమే అంటూ కూడా పలుమార్లు వ్యాఖ్యానించారు. మళ్ళా నిన్న కూడా ఒక జాతీయ మీడియా ఛానల్కు ఇస్తున్న ఇంటర్వ్యూలో కూడా అంటే దేశవ్యాప్తంగా రాజకీయాలతో పాటు ఇటు ఏపీ రాజకీయాలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే గతంలో నేను 2019లో ప్రజలకు మేలు చేస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ వ్యూహకర్తగా ఉన్నాను తప్ప జగన్ పాలన ఈ విధంగా మరీ ఎంత అధ్వానంగా ఉంటుందని నేను అనుకోలేదు. జగన్కు ఇప్పటి నుంచి నేను వ్యూహకర్తగా ఉండను అంటూ కూడా గతంలోనే 3 సంవత్సరాల క్రితమే ప్రకటించారు. దాని తర్వాత కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత టీడీపీకి రాజకీయ వ్యూహకర్తగా వెళ్తారంటూ కొన్ని వార్తలు వచ్చినప్పటికీ ఆ వార్తలను కూడా ఖండించారు. నేను ఎవరికి రాజకీయ వ్యూహకర్తగా ఉండడం లేదు, నేను ఈ వ్యూహకర్త ఏదైతే స్ట్రాటజిస్ట్ ఏవైతే ఎన్నికల సర్వేలు ఏవైతే ఉంటాయో అవి నేను చేయడం లేదంటూ కూడా ఆయన కూడా ఒక బీహార్లో రాజకీయ పార్టీ పెట్టుకునే నేపథ్యంలో వీటన్నిటికీ నేను దూరంగా ఉన్నాను, ఎవరికి నేను మద్దతుగా ఉండడం లేదంటూ కూడా ప్రశాంత్ కిషోర్ తెలియజేశారు. అదే శివ, బీజేపీ పార్టీని నిలువరించే అవకాశాలు ప్రతిపక్షం స్వయంగా కోల్పోయిందని కూడా ఆయన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ప్రతిపక్ష పార్టీలు కొంచెం విస్తృతంగానే ప్రచారం చేసుకుంటున్న ఈసారి ఎన్నికలను కాంగ్రెస్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. అయితే ఇటువంటి టైంలో ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ కామెంట్స్ మనం ఎలా చూడాలి? ఇక ఈ కామెంట్స్ తర్వాత ప్రతిపక్ష పార్టీలు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ కరెక్ట్ అని చెప్పుకోవాలి. ఎందువల్లంటే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ముందుగా ఒక కూటమిగా ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమిని బలపరచడంలో కీలకంగా వ్యవహరించిన నేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. కానీ నితీష్ కుమారే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఇక్కడ కాంగ్రెస్తో అలయన్స్లు ఉన్నారు, ఇండియా కూటమిలో ఉన్నారు. కానీ అక్కడ కొన్ని అంతర్గత విభేదాల వల్ల ఇండియా కూటమి నుండి వెళ్ళి మళ్ళీ ఎన్డీఏకి వెళ్ళిపోవడం, మరికొంతమంది దూరం కావడంతో ఇతర ఇండియా కూటమిలో వారందరూ కూడా ఎవరికి వారి ఎన్నో తీరన్న సందంగా అంటే ఇక్కడ ఎన్నికలు జరగలేదు, అక్కడ విజయం సాధించలేదు, ముందే ముఖ్యమంత్రి పదవి ఎవరికి కావాలి, కన్వీనర్ ఎవరికి కావాలి, పదవుల పంపకాలకు సంబంధించి కూడా అంతర్గత విభేదాలు రావడం వల్ల ఇక్కడ ఇండియా కూటమిలో అంతర్గత విభేదాలతో ఒక్కొక్కరు దూరం అవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అందరూ కలిసికట్టుగా ఉంటేనే మోడీని నిలవరించవచ్చు. కానీ ఎవరికి వారు విడివిడిగా పోటీ చేస్తున్నారు. కాబట్టి అంటే ప్రతిపక్షాల్లో అంటే ఐకమత్యం లేకపోవడం వల్లే మళ్ళీ మూడవసారి మోడీ విజయం సాధించబోతున్నారు. అందరూ కలిసికట్టుగా ఉంటే మోడీని ఓడించడం చాలా సులభం అంటూ కూడా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు చేశారు. కానీ ఇక్కడ విపక్షాలు ఏ విధంగా ఉన్నా కాంగ్రెస్ మాత్రం గట్టి పోటీ ఇవ్వబోతుందంటూ కూడా ఇటు ప్రశాంత్ కిషోర్ తెలుపుతున్నారు. ఆ దిశగానే ప్రతిపక్ష పార్టీలతో పాటు అలయన్స్తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తుంది. దానిలో భాగంగా ఇప్పటికే సీట్ల సంబంధించి అలయన్స్లో సీట్ల పంపకాలకు సంబంధించి కానీ పొత్తుల్లో భాగంగా కానీ ఇప్పటికే చర్చలు ముగుతాయి. సీట్లను ప్రకటించారు. ఎవరికి వారు ప్రజలకు వెళ్ళి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటు కాంగ్రెస్ అగ్రనేతలందరూ కూడా ఎవరికి వారు ఆయా రాష్ట్రాల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని పార్టీని బలోపేతం చేసి పార్టీని అధికారంలో తీసుకురావడానికి తీవ్రమైన కృషి చేస్తున్నారు. మొత్తంగా తీసుకుంటే ఇప్పుడు దేశ రాజకీయాలపైన ఏపీ రాజకీయాలపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయితే కొనసాగుతోంది. థ్యాంక్ యూ శివ.